దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 14వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లయోమెరు, గోయీల రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, ఆద్మా రాజైన షెనాబుతోను, సెబోయియుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అస్తారోతు కర్నాయిములో రెఫాయిములను, హాములో జూజీయులను, షావే కిర్యాతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాజును వారు ఎల్పారాను వరకు తరిమి షేయిరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిషతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారులో కాపురమున్న హమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, నెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధిము లోయలో వారితో అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్ధిము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడును అయిన మమ్రే అను అమోరీయుని ఏలోను వనంలో కాపురందన చేసుకొనిన వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మండుగురిని వెంట పెట్టుకొని దానమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమెరుకు అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడిన గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడను దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కేలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను.
ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలమున మేము ధ్యానం చేయటం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, 13వ అబ్రాహామునకు ప్రత్యక్షమై మరి నిన్ను ఆశీర్వదిస్తాను అని లోతు మరి అబ్రాహాముకు వేరే సొదొమ గొమొర్రాల మధ్య తన గుడారమును వేసుకున్నాడని మరి మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై నిన్ను ఇసుక రేణువులంతా విస్తారముగా నేను దీవిస్తాను అని, మరి నీ సంతానాన్ని మరి ఈ భూమిని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి ఆయా దేశాల రాజులు మరి కొంతమంది 5 రాజులు మరి సొదొమ గొమొర్రా రాజుల మీద, మరి సొదొమకు రాజు మరి గొమొర్రా రాజులు ఇద్దరున్నారు. వారి ఇరువురి మీదకి ఈ 5 రాజులు యుద్ధానికి వచ్చినట్లుగా మరి యుద్ధములో మరి సొదొమ గొమొర్రా రాజులను మరి వారు ఓడించి మరి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి ఆస్తిని, వారి యొక్క భోజన పదార్థములను సమస్తమును కూడా వారు పట్టుకొని పోయారు అని మరి ఈ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన పిల్లలారా, మరి ఈ యొక్క 14వ అధ్యాయంలో మరి 5 రాజులు మరి సొదొమ గొమొర్రా రాజుల పైన యుద్ధానికి వచ్చారని, వారు వచ్చి మరి ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మరి జనులందరినీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తిని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భోజన పదార్థములన్నింటినీ తీసుకుని పోయారని మరి 14వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే ఇక్కడ మరి మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. అదేమిటంటే, ఆ ప్రాంతంలోనే మరి అబ్రాము సోదరుని కుమారుడైన లోతు నివసిస్తూ ఉన్నాడు. మరి అతని ఆస్తిని, అతని జనులను, అతని కలిగిన సమస్తము కూడా చెరపట్టబడిందని ఒక వ్యక్తి వచ్చి అబ్రాముతో చెప్పినప్పుడు, అబ్రాము కేవలము 318 మందిని ఎంటబెట్టుకుని ఆయన వెళ్ళి ఆ 5 రాజులను ఓడించి, ఆ 5 రాజుల దగ్గర వారు చెరపట్టినటువంటి ఆస్తిని, జనులను, మరి భోజన పదార్థములన్నిటినీ కూడా మరి వెనక్కి తీయవటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుని పిల్లలారా, ఈ 14వ అధ్యాయంలో మరి 5 రాజులు సొదొమ గొమొర్రా రాజుల పైన దండెత్తడం, మరి వారికి కలిగిన సమస్తాన్ని దోచుకుని పోవడం, దానిని అబ్రాము మరలా కేవలము 318 మందిని మాత్రమే ఎంటబెట్టుకుని వెళ్ళి వారితో యుద్ధం చేసి వారిని గెలిచి తిరిగి సొదొమ గొమొర్రాల యొక్క ప్రజలను, వారి యావదాస్తిని, మరి వారికి కలిగినటువంటి ఆహార పదార్థములన్నిటినీ వెనక్కి తెచ్చాడంటండి. హల్లెలూయా. ప్రియదేని పిల్లరా, మరి అబ్రాము లోతు వేరుగా ఉంటున్నారు కదా. మరి కాపరులకును, అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు కలహం వచ్చినప్పుడు మరి అబ్రామే చెప్పాడు, ఇలా మనం కలిసి ఉండి కలహమాడటం కంటే దూరంగా ఉండి మనము మరి దగ్గరేముగా జీవిస్తామని చెప్పినప్పుడు మరి లోతు సొదొమ గొమొర్రాల దగ్గర తన గుడారాన్ని వేసుకుంటే అబ్రహాము మరి కనానులోనే ఉండిపోయాడు. ఇదేం పిల్లరా, మరి ఇప్పుడు ఏమైంది? మరి లోతుకు ఆపద వచ్చింది, తన కలిగిన యావత్తు దోచుకునబడింది. మరి ఆ విషయము మరి లోతు యొక్క దాసుల్లో ఒకడు వచ్చి అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము ఊరుకున్నాడా? నాకెందుకులే, నా మాట వినకుండా వెళ్ళిపోయాడు కదా, మరి వేరుగా ఉంటున్నాడు కదా, వాడు చూసుకుంటాడులే అని చెప్పి అబ్రాము ఊరుకున్నాడా అండి? తన తన సోదరుని కుమారుడైన మరి లోతుకు ఆపద వచ్చినప్పుడు మరి తనను మరి రక్షించగలిగాడు, తన యావదాస్తిని తిరిగి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. ఇదేం పిల్లారా, ఇక్కడ మరి దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి మరొకరి మీద దండెత్తడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి మరొకరి మీద తన సహోదరుని కుమారుని గురించి మరొకరిని దండించడం, వారి మీద యుద్ధానికి వెళ్ళటం, ఇది దేవుని చిత్తమేనా అని చాలామంది అనుకుంటారు. ఇదేం పిల్లరా, దేవుని చేత రక్షింపబడినటువంటి మనము మనము ఏ విధమైనటువంటి
మరి చెడు కార్యం చేయకపోయినా అప్పుడప్పుడు మనకు ఏమొస్తుంది, మరి ప్రమాదం పొంచి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తులు మన మీద దాడి చేయడానికి పూనుకున్నప్పుడు మనము మరి దేవుని నామమున ప్రతిఘటించవచ్చు. మరి దేవుని లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? మరి దేవుని లేఖనాల్లో మనం చూసినట్లయితే చాలా లేఖనాలు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాయి. మరి లేవి ఖండము 19వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది: కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక ఎన్నివలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను అని దేవుడు చెప్పిన లేఖనం మాట్లాడుతూ ఉంది. కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనము, ఆయన నిన్ను రక్షించును అని సామెతలు 20వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. అలాగననే కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండడి. రోమా 12:17లో కూడా ఈ లేఖనం రాయబడి ఉంది. అంతేకాదు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి అని 1 పేతురు 3:9లో మరి వ్రాయబడి ఉంది. అలాగుననే మీకు మీరే పగ తీర్చుకొనవద్దు ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినటువంటి లేఖనం రోమా 12:19లో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఆజ్ఞలు ఎవరో మనకు గతంలో చేసిన కీడును బట్టి వారిపై పగతో ప్రతీకారం తీర్చుకోవద్దని, మరి వాడు నాకు చేసినట్లు వానికి నేను కూడా కీడు చేస్తాను అని, మరి వానికి కూడా నేను కీడు చేస్తాననేటువంటి ఆ మనస్సు మనలో ఉంచుకోకూడదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. మరి అబ్రాము ఇక్కడ తన సోదరుని కుమారుడు లోతు ఇబ్బందులో ఉన్నాడని, తన ఆస్తి యావత్తు పోయిందని తెలుసుకున్నప్పుడు ఊరికి ఉన్నాడా? ఊరుకోలేదండి. మరి ఇక్కడ అబ్రహాము చేసింది కీడుకు ప్రతి కీడేనా? మరి ఏ కోణంలో మనం దీనిని అర్థం చేసుకోవాలి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుని పిల్లలారా, మరి మన పక్షంగా పగ తీర్చుకునే దేవుడు ఉన్నాడని మరి పైన చెప్పినటువంటి లేఖనాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మరి పగ తీర్చక దేవునికి అప్పచెప్పు, దేవుడే ప్రతిఫలం ఇస్తాడని లేఖనాలు చెప్తా ఉంటే, ఇక్కడ అబ్రాము మరి లోతు విషయంలో చేసినటువంటి విషయము అది కీడుకు ప్రతి కీడేనా అని మన ఆలోచన. పగతో ప్రతీకారంతో చేసేటువంటి మరి కీడు కాదు, కానీ మనల్ని మనం కాపాడుకోవటానికి మాత్రమే చేసింది. ఇక్కడ అబ్రాము చేసింది కూడా అదే. కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా, అబ్రాము ఆ 5 రాజులను మరి కీడుకు ప్రతి కీడుగా వారి మీద దాడి చేయాల. మరి తన సోదరుని కుమారుని యొక్క ఆస్తి, తన జనులు యావత్తు కూడా వారు పట్టుకుని పోయారు అని చెప్పి వానిని మాత్రమే తిరిగి తేవడానికి వెళ్ళాడు తప్ప వారిని మరి దండించడానికో కీడుకు ప్రతి కీడు చేయడానికో పూనుకోలేదు. వారిని ఓడించాడు. మరి వారిని చంపినట్లుగా అక్కడ రాయబడలేదు, కానీ వారి ఓడించి ఏదైతే వారు పట్టుకుని పోయారో దాన్ని తిరిగి మరలా తెచ్చి తన సోదరుని కుమారునికి మరి సుధమ గుమార రాజులకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదేం పిల్లారా, కాబట్టి అలాంటి ప్రతిదాడిలో శత్రువు మనకి కీడు చేయలేని విధంగా నేలకొల్లినప్పుడు కూడా కసితో మరలా దాడి చేస్తే అది మాత్రం పగ తీర్చుకోవడమే అవుతుంది. మరి అబ్రాము చేసింది ఏంటి? వారి మీద దండెత్తి వెళ్ళాడు, వారిని ఓడించాడు మాత్రమే తప్ప, మరి ఓడించి ఆ యొక్క వారు పట్టుకొని పోయిన దాన్ని వెనక్కి తీసుకొచ్చాడు తప్ప వారిని వధించినట్లుగా చంపివేసినట్లుగా అక్కడ లేదు. ఒకవేళ అదే చేసి ఉంటే కీడుకు ప్రతి కీడు చేసిన వ్యక్తిగా అబ్రాము మిగిలిపోతాడు. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన అబ్రాము ఆ పని చేయలే. కేవలము ఏదైతే వారు కొల్లగొట్టుకుని పోయారో ఆ ఆస్తిని, దాసులను, దాసీలను, మరి వారి భోజన పదార్థాలను వారి పట్టుకుని పోయిన దాన్ని మరలా వెనక్కి తీసుకొచ్చాడు తప్ప మరి కీడుకు ప్రతి కీడుగా వారిని హతం చేయలేదు. ప్రియదేని పిల్లరా, వారిని తరిమాడు అని ఉంది బైబిల్లో, వారిని చంపివేశాడని మాత్రం ఎక్కడ కూడా మరి మనకు 18వ వచనం మనం చూస్తున్నట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. మెల్కీసెదెకు అనేటువంటి ఒక దేవుని యాజకుడు, సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. మరి అబ్రాము మరి 5 రాజులను ఎదుర్కొని మరి వారిని జయించి
వారు కొల్లగొట్టిన సమస్తమును తీసుకువచ్చాడని చెప్పి షాలేముకు రాజు అయినటువంటి మెల్కీసెదెకు, ఈయన దేవునికి యాజకుడిగా ఉన్నాడు, మరి షాలేముకు రాజుగా కూడా ఇక్కడ ఉన్నట్లు మనకు కనపడతా ఉంది. దేవుని పిల్లరా, అతడు ఈ రీతిగా మరి అబ్రాము మరి విజయాన్ని పొందుకుని తిరిగి వచ్చాడని తెలుసుకుని అతనికి ద్రాక్షారసమును రొట్టెని ఇచ్చినట్లుగా అక్కడ అబ్రామును మరి దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి అబ్రాము ఆ యొక్క యాజకునికి మరి 10వ వంతు చెల్లిస్తూ వచ్చాడని మనకు మరి బైబిల్ తెలియజేస్తూ ఉంది. దేవుని పిల్లారా, ఆ తరువాత 21వ వచనంలో సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకునిమని అబ్రాముతో చెప్పగా అబ్రాము దానిని తిరస్కరించాడు. దేవుని పిల్లారా, ఇదిగో ఒక కార్యం మనం చేసినప్పుడు దానికి ప్రతిఫలంగా వారు సంతోషంతో ఏదైనా ఇస్తే మనం ఏం చేస్తాం? మరి సంతోషంగా ఇది నేను చేసిన పనికి దేవుడు నాకు ఇచ్చినది అని మనం దాన్ని స్వీకరిస్తాం. కానీ మరి ఇక్కడ సొదొమరాజు అంటున్నాడు కదా, మరి సమస్తాన్ని తీసుకొచ్చినటువంటి అబ్రాముతో మాట్లాడుతున్నాడు. ఏదైతే కొల్లగొట్టబడిందో అంతటిని కూడా ఒక్క పొల్లు కూడా మరి వారి పరం కాకుండా అబ్రాము మరల వెనక్కి తీసుకుని వచ్చాడు. మరి సొదొమరాజు అంటున్నాడు, అబ్రాము మనుషులను మాత్రమే నాకు ఇయ్యి, మరి ఈ యావదాస్తిని నీవు తీసుకో అని అబ్రాముతో అన్నప్పుడు అబ్రాము అంటున్నాడు కదా, ఒక్క నూలు పోగు కూడా, ఒక్క చెప్పుల వారు కూడా నాకు అక్కర్లా. ఎందుకంటే నేను ఈ కార్యం చేయటానికి ముందే దేవుని దగ్గర వడంబడిక పడ్డా. ఏంటో తెలుసా, నీదంటూ ఏది కూడా నాకు వద్దు అని చెప్పి. కాబట్టి ఒకవేళ నేను దాన్ని తీసుకుంటే నా వల్లనే అబ్రాము ధనవంతుడయ్యాడని మరి నీవు అనేక మందితో చెప్పవచ్చు. ఆ మాట నేను పడటానికి నా దేవుడు ఒప్పుకోడు. నేను కూడా దానికి ఒప్పుకోను. నా దేవుడు మరి అన్యుల దగ్గర నేను దేనిని ఆశించను, అన్యులది ఏది నాకు అక్కర్లేదు. నేను దేవుని దగ్గర మరి నిబంధన చేసుకున్నానని చెప్పి ఏది నాకు అక్కర్లేదు. అయితే నాతో పాటు వచ్చినటువంటి మరి ఆనేరు, ఎష్కోలు, మమ్రెని వారికి ఏ భాగం వస్తాయి వారికి మాత్రం వారికి ఇచ్చేయి అని చెప్పి అబ్రాము ఒక నూలుపో కూడా తీసుకోకపోవడం మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని పిల్లారా, అబ్రాము మరి ఇక్కడ తన సహోదరుని కుమారునికి ఆపద వచ్చినప్పుడు ఆయన ఊరుకుని లేడు. మరి ఆ ఆపదలో నుండి తన మరి లోతును కాపాడిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. అంతేకాదు అన్యునిది ఏది కూడా ఆశించలేదు. అంతేకాదు మరి యాజకుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవుని దగ్గర వడంబడిక చేశాడు. ఇదేం పిల్లారా, ఈ 14వ అధ్యాయంలో మనం చూస్తే సొదొమ గొమొర్రా అని 2 రాజుల పైన మరి 5 రాజులు దండెత్తి మరి వారికి సంబంధించిన సమస్తాన్ని కొల్లగొట్టినప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లోతు కూడా తన యావదాస్తిని దాసదాస్యులను కోల్పోయాడని తన దాసుడు ఒకడు అబ్రాముతో చెప్పినప్పుడు అబ్రాము మరి వారితో యుద్ధము చేసి తిరిగి మరలా మరి లోతు ఆస్తిని తన సమస్తమును కూడా తిరిగి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి విరిగా ఉండి మరి బంధువులుగా ఉండటం ఎంత శ్రేష్టమైన కార్యం ఇక్కడ మా లోతు అబ్రాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కలిసి ఉండి కలహమాడుట కంటే విడిగా ఉండి ప్రేమ కలిగి ఉండటం మరి వీరిద్దరి జీవితంలో మనం నేర్చుకోవచ్చు. అంతేకాదు అన్యుడు మరి ఏదైనా బహుమానం ఇస్తే దానికి చేయి చాపి తీసుకునేవాడిగా అబ్రాము లేడు. దేవుని దగ్గర నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. కాబట్టి మరి కీడుకు ప్రతి కీడు చేశాడా? అలాగ కూడా మరి అబ్రాము చేయలేదు. కీడుకు ప్రతి కీడు చేయకుండా దేవుని ఆజ్ఞ చొప్పున కేవలం 318 మందిని వెంట పెట్టుకుని మరి వెళ్ళి 5 రాజులను జయించగలిగిన శక్తి అబ్రాము ఎక్కడిది? దేవుడే సహాయం చేశాడు. కీడుకు ప్రతి కీడు చేసే ఉద్దేశం అబ్రాముకుంటే దేవుడు మరి అబ్రాహాముకు మరి ఆ సహాయం చేసేవాడా? కానే కాదు. కాబట్టి ప్రియదేని పిల్లరా, లేఖనాల్లో మనం చెప్పుకున్నట్లుగా అనేక లేఖనాలు కీడుకు ప్రతి కీడు ఎవరికి మనం చేయకూడదు. అబ్రాము ఆ పని చేయలేదు. అందుకే అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అతని విశ్వాసము, అతని నీతి, అతని నమ్మకత్వం మనము ఎంతగానో మరి ఎంత ధ్యానం చేసినా తక్కువే అవుతుంది. ప్రియదేని పిల్లరా, అబ్రాము కలిగిన మనస్సు, అబ్రాము కలిగినటువంటి ఆ నమ్మకత్వము, ఆ విశ్వాసము, ఆ నీతి మనము కూడా కలిగి ఉండాలి. మరి అలాగున దేవుడు మనలను ఉండునట్లుగా
దీవించునుగాక. ఆమె ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అబ్రాము ఏ రీతిగా నాయన ఇదిగో నీ సన్నిధిలో ఒడంబడిక చేసుకున్నాడో, అన్యునిది ఏది నేను ముట్టకూడదు, అలాగునని కీడుకు ప్రతి కీడు నేను చేయకూడదు. దేవా, నాకు సహాయం చెయ్యి. కేవలము వీరితో పాటే నేను వెళుతూ ఉన్నాను. మరి నీవు నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు సహాయంగా వెళ్ళాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా మరి ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి మరల తేవటానికి దేవుడు సహాయం చేశాడు. అవును, దేవుని దగ్గర మనం ఒడంబడిక చేసినప్పుడు, ఆ ఒడంబడిక మనం కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు తప్పక మనకు మరి సహాయం చేస్తాడని అబ్రహాము జీవితం నుండి మాకు నేర్పించారయ్యా. అవును దేవా, అన్యునిది ఏది ముట్టకూడదనే నిబంధన, అన్యునిది ఏది ఆశించకూడదనేటువంటి ఆ నిబ్బరత కలిగిన అబ్రాము కలిగినటువంటి ఆ నిబ్బరత మాకును కలుగు చేయమని నీ వాక్యంలో నుండి మీరు మాట్లాడారు నాయన. అవును, ఇట్టి కార్యములు చేయటం ద్వారానే నీ ఆశీర్వాదం నీ యాజకునిలో నుండి నీవు దయచేసావు నాయన. తండ్రి, ఈ రోజున ఎవరైతే నాయన నీ సన్నిధిలో ఒడంబడిక చేసుకుని మరలా అన్యునిపరమైపోయి అన్యునిది ఆశించి ఈ లోకముల పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఎవరైతే పరిగెడుతూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించండి. ఎంత ధనమో నీకున్నా నీ ఆత్మ రక్షింపబడకపోతే నరకానికి వెళ్ళిపోతావు అనేటువంటి నిశ్చయత అనేక మంది తెలుసుకోలేకుండా నాయన ఈ లోకంలో ధనవంతులైన వారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు నశించిపోతూ ఉన్నారు. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి ఆత్మలను రక్షించండి. వారు కూడా మీ నామమును ఎరుగునట్లుగా దారులు తెరవమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఈ దినమే చేయి పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.